అభివృద్ధి ఏముందండి, ఏది మంచిది అయితే అదే మనకు వేసుకుంటాం. ప్రతి ఫలానోడికి వేస్తామని చెప్పి మేము ముందుగా మేము చెప్పలేము. చెప్పకూడదు కూడా. ఓకే, అదే చెప్పకూడదు. నువ్వు చెప్పినా తీసుకో. ఓకే. గుడివాడకి అసలు ఏం కావాలనుకుంటున్నారు పౌరుడిగా మీరు? గుడివాడికి మాకు కావాల్సింది మన చేతి నేస్త వర్కర్లకి పని కావాలి ముందు మెయిన్. చేనేత వాళ్ళకి చేతి వర్క్, అందరికి చేతి వర్కర్లు, అందరికి టాపీ వాళ్ళకి, వడ్రంగ వాడికైనా, రాడ్ బెండింగ్ వాడికైనా, ముఠా పని వాడికైనా, చిన్న చిన్న కూలి పని చేసుకునే వాళ్ళకైనా ఎవరికైనా సరే మాకు పనులు కావాలి. ఎందుకు పనులు ఆగిపోతున్నాయి అంటారు? ఇసుకగా బాగా రేటు పెరిగిందండి. ఆ రేటు మూలంగా కొంతమంది చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబస్తులేమో బిల్డింగ్ కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కాతిక్కుతే ఏదో మామూలుగా ₹1 అప్పు సప్పు చేసి తీసుకొచ్చి కొన్నా సరే ఈ మెటీరియల్, ప్రతి మెటీరియల్ కూడా ఎక్కువగా రేటు పెంచారు మన సీఎం గారు. దాని మూలంగా మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు బిల్డింగ్ కట్టుకోలేక వాళ్ళు ఆఫ్ చేసుకుంటున్నారు. మాకు పనులు లేకంటే ఇబ్బంది పడుతున్నాం. కూలి రేట్లు పెంచారన్నారు. కూలి రేట్లు మాకు ఇప్పుడు 2 సంవత్సరాలు పెట్టి ₹1000 ఇస్తున్నారండి. ఎక్కువేం పెరగల. ఫస్ట్ నుంచి 2 ఏళ్ల క్రితం మన కరోనా వెళ్ళిన దగ్గర నుంచి కూడా అప్పుడు 950 ఇచ్చేవాళ్ళు. ఆ కరోనా పోయిన తర్వాత ఒక ₹50 పెంచారు. ₹1000 పనివాడికి ఇస్తున్నారు. కూలి మనిషికేమో 800 ఇస్తున్నారు. ఆడ మనిషికి 650 ఇలా ఇస్తున్నారండి. కూలి చేసుకున్న వాళ్ళందరూ మందు రేట్లు పెరిగినాయి అంటున్నారు. దాని గురించి మీకు కామెంట్ ఏంటి? మందు రేటు పెరిగిందంటే అది మాత్రం నిజమేనండి. ఎలా అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఒక నెల ₹10 తగ్గిస్తున్నాడు, ఇంకో సీసాలు ఏమో ₹20 పెంచుతున్నారండి ఆయన. ఇప్పుడు నువ్వు నేను ఏదైనా కూలీ నాలి చేసుకుని వచ్చిన తర్వాత ₹150 మంది తాగాలనుకుంటున్నాం. తీరం వెళ్ళి 10 సీసాలు 20 సీసాలు ఇస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్తాం లేవంటున్నారు. ఇక ₹210, ₹250 పెట్టి కొనవలసి వస్తుంది. మనకు వచ్చే కూలి ₹1000లోనే ₹250 పెట్టి మందు కొనాలి తాగాలంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు కదా. ఆడవాళ్ళు నిత్యావసర సరుకులు ధరలు పెరిగినాయి అంటున్నారు. ఎంతవరకు నిజం? ఆడవాళ్ళకి అది మాత్రం నిజమేనండి. ఇప్పుడు నూనె ప్యాకెట్ ఒకప్పుడు ₹120, ₹190, ₹100 ఉండేది. ఇప్పుడు ₹180 చేశారు. కర్నూలు అయినా సరే, పామాయిల్ అయినా సరే, ఏదైనా దేని మీద ఏ వస్తువు మీద అయినా సరే అప్పుడు మీద ఇప్పుడు ఒక ₹30-40, ₹50 పెంచారండి. కూలి రేట్లు 2 ఏళ్ళ మీద ₹1000 పెంచుతున్నారండి. కూలి రేట్లు ఇంకా ఎక్స్ట్రా పెంచాల. ₹1000 ఇస్తున్నారు. ఇప్పుడు 2 ఏళ్ళ బట్టి కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు పెట్టి కూడా నిత్యావసర వస్తువులు మాత్రం అనుకున్న దాని మీద ₹20 వస్తువు ₹30 కొంటున్నాం మేము. అలా పథకాలు ఇస్తున్నాం కదా, జనాలు బాగున్నారు అంటున్నారు. జనాలు మరి ఏమంటుంది? పథకాలు అంటే కొంతమందికి కులపిచ్చి ఉన్న వాళ్ళకి వాళ్ళ వరకు వాళ్ళే రాసుకుంటున్నారు, కానీ అందరికీ అందట్లా పథకాలు. ఎవరికి సరిగ్గా కొంతమందికి ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ వార్డు కౌన్సిలర్ గారు ఉన్నారు. ఆ వార్డు కౌన్సిలర్ వాళ్ళ తరపు మనుషులే చూసుకుంటున్నారు తప్ప పక్క మనుషులు పట్టించుకుంటున్నా. అలా ఏ వార్డుకు ఉన్న వాళ్ళు ఆ వార్డు వాళ్ళే చూసుకుంటున్నారు, కానీ అందరికీ అందట్లా రాజకీయ నాయకులు. ఫైనల్గా గుంటూరులో 20 ఏళ్ళ నుంచి నాని గారు ఉన్నారు. ఇప్పుడు రాము గారు ఒక ఆయన వచ్చారు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అభివృద్ధికి? మంచి పని చేసేవాళ్ళు ఎవరు వచ్చినా మాకు సంతోషమేనండి. ఈ నాని గారు రేపు పొద్దున వచ్చినా, మంచి పని చేసినా, ఆయన వచ్చినా మాకు సంతోషమే. ఒకవేళ వెనగడ్ల రాము గారు వచ్చినా మాకు సంతోషమే. వీళ్ళు ఎవరు చేసినా సరే మాకు చెప్తున్నా కదా, చేతి పని చేసుకుని ప్రతి వర్కర్ కూడా ఒక పని కల్పించండి. ఈ రేట్లు పెరిగే కొద్దీ ఒక ₹20, ₹30 తగ్గించండి ప్రతి వస్తువు మీద. మీరు ఇచ్చే మాకు ₹1000 కూలి, ఆ ₹10, ₹20 తగ్గించే దాని మీద ఒక ₹100 ఎక్స్ట్రా మా భార్య పిల్లలకు మేము ఇచ్చుకోగలుగుతాం. లేదంటే ఇక్కడ తీసుకొచ్చిన రూపాయి అక్కడ కొట్టుల్లోనే, ఆ షాపుల్లోనే అక్కడే అవజేసేసుకుంటున్నాం. అవి తెల్లవారు ఏముంటుందా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.